హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. సమ్మర్ సీజన్ నడుస్తుంది. మన దగ్గర ఉన్న బర్డ్స్కి ఇప్పుడు రెస్ట్ ఇవ్వాలి. నేను నా దగ్గర ఉన్న ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, కాక్టైల్ మరియు జావా స్పారోకి ముందుగానే రెస్ట్ ఇచ్చేసాను. ఇంకా ఫించెస్ నేను సెల్ అవుట్ చేశాను. ఈరోజు నేను బజ్జీ స్పారోస్ రెస్ట్ ఇస్తాను. ఇందులో చాలా అయితే నేను ఫీమేల్ని పట్టి నేను సపరేట్ చేశాను. కానీ కొన్ని ఫీమేల్స్ ఇంకా ఎగ్స్ వేయడం స్టార్ట్ చేశాయి. కొన్ని చిక్స్ ఉన్నాయి. అందుకోసం ఈరోజు కుండల్ని మొత్తం తీసేస్తాను. మీకు కొన్ని బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూపిస్తాను. ఎందుకంటే మన బర్డ్స్కి ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనం రెస్ట్ ఇవ్వాలి. లేకపోతే అవి ఒకవేళ మనం ఈ కుండల్ని తీయకపోతే కంటిన్యూస్గా బర్డ్స్ అనేవి బ్రీడింగ్ చేస్తూనే ఉంటాయి. మనం వాటి యొక్క బ్రీడింగ్ని ఆపేయాలి. ఇప్పుడు చూడండి, దీనిలో చాలా అంటే ఒక 6 కుండలు చిక్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఫీమేల్ అయితే ఇంకా ఎగ్స్ వేయడం స్టార్ట్ చేస్తాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, 42 నంబర్ కుండలు. ఇందులో చూడండి, ఫీమేల్ ఒక ఎగ్ అనేది వేసింది. చాలా కుండలు దగ్గర ఒక 7 కుండలు ఎగ్స్ అనేది వేయడం స్టార్ట్ చేశాయి ఫీమేల్. నేను మొత్తం ఫీమేల్ని ఈరోజు ఏం చేస్తానంటే ఇక సపరేట్ చేసిన ఫీమేల్ ఉన్నాయి చూడండి, మీకు చూపిస్తాను. ఇందులో దగ్గర 150-170 ఫీమేల్స్ ఉన్నాయి. ఇవి అన్నిటినీ నేను ఈరోజు రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఈ కుండలు అన్నీ తీసేస్తాను. ఒకవేళ నేను కుండలు తీయకుండా రిలీజ్ చేస్తే అవి ఇంకా బ్రీడింగ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇదిగోండి, ఇక్కడ డోర్ ఉన్నది ఒకటి. ఈ డోర్ని మొత్తం ఓపెన్ చేస్తే ఇవి మొత్తం ఫీమేల్ ఏమి చేస్తాయంటే ఈ కాలనీ లోపల వచ్చేస్తాయి. ఈ ఫీమేల్ని దీనిలో నేను ఒక్కొక్క ఫీమేల్కి ఒక 1 మంత్ పైన అయినాయి పట్టి సపరేట్ చేసి వాళ్ళకి రెస్ట్ ఇచ్చి, ఈ మిగిలిన ఫీమేల్స్ని ఒక 2 మంత్స్ అనేది రెస్ట్ ఇస్తాను. ఎందుకంటే సమ్మర్ సీజన్లో మన బర్డ్స్కి రెస్ట్ ఇవ్వాలి, చాలా మంచిది. అది మనం రెస్ట్ ఇస్తే అది నెక్స్ట్ సీజన్లో చాలా అంటే చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఒకవేళ మీకు మంచి బ్రీడింగ్ రిజల్ట్ కావాలంటే మన బర్డ్స్కి అనేది సమ్మర్ సీజన్లో రెస్ట్ ఇవ్వాలి. ఈరోజు మొత్తం ఈ కాలంలో ఉన్న 80 కుండల్ని తీసేసి ఈ అన్ని బర్డ్స్కి రెస్ట్ ఇస్తాను. ఇది కూడా ఇక్కడ జావా స్పారో కూడా ఉన్నాయి, వాటి కూడా నేను రెస్ట్ ఇచ్చాను. వాటి యొక్క కుండలు కూడా నేను తీసేసాను. జావా స్పారో ఇక్కడ మొత్తం కుండలు ఉన్నాయి. ఇంకా మన బర్డ్స్కి సమ్మర్ సీజన్లో బ్రీడింగ్ అనేది ఎందుకు ఆపేయాలి, దీనిపైన ఒక వీడియో చేసాను, మీరు చూడొచ్చు. ఎందుకంటే చాలామంది ఒకటే వీడియోని మాటికి చేసి చూపిస్తాను. అందుకోసం నేను ఆల్రెడీ ఈ వీడియో చేశాను, మీరు చూడండి. మీద ఐ బటన్లో ఈ వీడియో ఒక లింక్ ఇస్తాను. సమ్మర్ సీజన్లో బ్రీడింగ్ అనేది ఎందుకు ఆపేయాలి, ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు చాలా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే బ్రీడింగ్ని ఆపేయాలి బర్డ్స్కి. ఇదిగోండి, మీకు బ్రీడింగ్ కూడా చూపిస్తాను. కొన్ని ఒక 6 కుండలో చిక్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఈ కుండలో మొత్తం ఒక 7 వరకు చిక్స్ ఉన్నాయి, హెల్దీగానే ఉన్నాయి. ఈరోజు మొత్తం ఈ కుండలు తీస్తాను. కొన్ని చిక్స్ చిన్నగా ఉన్నాయి కానీ తీస్తాను. ఎందుకంటే చూడండి, ఈ కుండలో చిక్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఫీమేల్ చూడండి, ఒక ఎగ్ వేసేసింది. ఇంకా ఫీమేల్ ఒక 2-3 ఎగ్స్ వేయడం వల్ల వేసేసి ఆ తర్వాత వాటిపై కూర్చుని పొదగడం స్టార్ట్ చేస్తాయి. దాని తర్వాత దానిలో ప్రాణం వచ్చిన తర్వాత ఆ ఎగ్స్ని పాడడం మంచిగా ఉండదు. అందుకోసము ఈరోజు నేను మొత్తం చిన్న చిక్స్ కూడా ఉండని ఈరోజు మొత్తం కుండలు నేను తీసేస్తాను. లేకపోతే అవి ఇంకా బ్రీడింగ్ చేస్తున్నాయి. ఇదిగోండి, ఇంకా చాలా ఫీమేల్స్ అవి. ఇదిగోండి, ఇది ఫీమేల్ చూడండి, కుండ లోపల కూర్చుండి ఉన్నది. అంటే త్వరగాలో ఇది కూడా ఎగ్స్ వేయచ్చు. అందుకోసం ఈరోజు మొత్తం కుండల్ని తీసేసి అవి సపరేట్ చేసిన ఫీమేల్స్ అన్నీ రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అవి చిక్స్ని కూడా తినిపిస్తారు. మీకు చూపించండి, ఒక కుండలో ఒక చిక్స్ కూడా చనిపోయింది. ఇదిగోండి, అవి కుండలో చాలా ఇప్పుడు వేడి ఎక్కువగా ఉన్నది. అందుకోసమే మన బర్డ్స్కి రెస్ట్ ఇవ్వాలి. దానిపైన వీడియో చేశాను, ముందుగా లింక్ ఇచ్చాను, మీరు చూడండి. ఇంకా మన బర్డ్స్ చూడండి, చాలా మన దగ్గర హెల్దీ బర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సీజన్లో మనకు మంచి బ్రీడింగ్ కావాలంటే మన బర్డ్స్కి అనేది రెస్ట్ ఇవ్వాలి. ఇదిగోండి, ఇంకా ఈ సీజన్లో మనకు చిక్స్ సైజ్ కూడా చాలా చిన్నగా వస్తుంది, వేడి ఎక్కువగా ఉండడం వల్ల. చాలా కుండలు ఉన్నాయి, మొత్తం 80 కుండలు తీసి నేను సపరేట్ చేస్తాను. ఇదిగోండి, ఇందులో ఒక చిక్స్ ఉన్నాయి, ఒక 3 చిక్స్ ఉన్నాయి. ఈ కుండలని ఒక తీసేస్తాను. చాలా మంచి ప్రోగ్రెస్ మన దగ్గర. వచ్చే సీజన్లో నా దగ్గర ఒక 200 పేర్స్ బజ్జీస్ అది ఉంచుతాను. ఈ సీజన్లో నా దగ్గర 70 పేర్స్ ఉంటే లాస్ట్లో 80 పేర్స్ వరకు ఉంచాను. కానీ నెక్స్ట్ సీజన్లో నేను 200 పేర్స్ అది బజ్జీస్ ఉంచాను. రాంబో కోసం నేను సపరేట్ కాలనీ తయారు చేస్తున్నాను. అందులో నేను రాంబో బర్డ్స్ని ఉంచుతాను. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు చాలా మంచి కలర్స్లో బర్డ్స్ రాంబో చిక్స్ కూడా వచ్చాయి ఈ సీజన్లో. వాటి కోసం ఒక సపరేట్ కాలనీ చేసి వాటితో నేను బ్రీడింగ్ తీసుకున్నాను. ఎందుకంటే చాలా అంటే చాలా చిక్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మీకు తెలిసిందే, పోయిన వీడియో చూపించాను. వీడి కూడా ఉన్న కుండని మొత్తం తీసేసాను. బర్డ్స్కి అన్నిటికీ రిలీజ్ చేసాను చూడండి. ఇంకా బర్డ్స్కి ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏవి ఉన్నాయో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు లాస్ట్ స్క్రీన్లో ఆ వీడియోస్ ఇస్తాను, చూడండి. ఈ వీడియోలో మొత్తం వీడియోస్ మీకు సమ్మర్ సీజన్లో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, బర్డ్స్కి ఎలా ఉంచాలి, ఎలా కేర్ చేయాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, బర్డ్స్ని మనం ఎలా చేయాలి, అన్ని వీడియోస్ అని ఈ వీడియోలో ఇస్తాను. ఈ వీడియో చూసినట్టే ఆ లింక్ అన్నీ ఇస్తాను, అవన్నీ వీడియోస్ చూడండి. మీరు కూడా మీ బర్డ్స్ని సమ్మర్ సీజన్లో చాలా ఈజీగా కేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మొత్తం కుండలు నేను తీసాను. ఒక 80 కుండలు ఉన్నాయి. ఈ కుండలని మొత్తం తీసాను. వీటిని మంచిగా పక్కకు ఉంచేసి ఆ తర్వాత నెక్స్ట్ సీజన్లో ఇచ్చేటప్పుడు వీటిని క్లీన్ చేస్తాను. ఇదిగోండి, మొత్తం కుండలు తీసాను. ఇక్కడ చూడండి, మొత్తం వాల్ అనేది కుండలతో నిండి ఉండే మీకు చూపించాను.
ఇప్పుడు వీటి కోసం ఈ బర్డ్స్ కోసం కొన్ని టాయ్స్ కూడా ఇస్తాను. ఎందుకంటే మన బర్డ్స్ ఇప్పుడు బ్రీడింగ్ ఆపేసాం, అవి ఫ్రీగా ఉండి అవి ఆడుకోవాలి, ఇంకా మంచిగా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలంటే వాటికి టాయ్స్ కూడా ఇవ్వాలి. అందుకోసం వీటి కోసం నేను టాయ్స్ కూడా ఇస్తాను. నేను టాయ్స్ కూడా ఎలా తయారు చేశాను అది కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీకు లింక్ ఇస్తాను, చూడండి. ఇదిగోండి ఈ డోర్ కూడా తీసేసాను, మొత్తం ఫీమేల్స్ కూడా రావడం స్టార్ట్ చేసేసాయి. అండ్ వీటికి సపరేట్ చేసి చాలా రోజులైంది. ఒక్కొక్క దగ్గర కొన్ని ఫీమేల్స్కి 45 days అయినాయి, కొన్ని ఫీమేల్కి 25 days ఇలా చాలా డేస్ అవి మేల్తో సపరేట్ చేసి ఉంచాను ఫీమేల్స్ని. ఈరోజు అన్నీ కలిసిపోతాయి. ఇంకా వాటి యొక్క బాండింగ్ అని చాలా మంచిగా అయిపోతాయి. ఎందుకంటే ఒక 2 months వాళ్ళకి రెస్ట్ ఇస్తున్నాం, ఆ తర్వాత చాలా మంచిగా పేరింగ్ అయిపోతాయి. ఆ తర్వాత మంచిగా మనకు బిడింగ్ చేసి చదువుకోండి. ఇక్కడ నా కాక్టైల్ కాదని మీకు తెలిసిందే. ఈ సైడ్లో మొత్తం ఈ కుండల్ని నేను తీసిన కుండల్ని అటు నేను మొత్తం సెర్చ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ బిడింగ్ ఆపరేషన్ ఇదిగోండి, అన్ని బర్డ్స్ ఇటు లోపలికి వచ్చేసాయి. కాలేజీ లోపల చాలా బర్డ్స్ ఉన్నాయి. దగ్గర ఒక 600 కన్నా ఎక్కువనే బర్డ్స్ ఉన్నాయి. కానీ నేను ఒక 400 అంటే ఒక 200 pairs ఉంచుతాను. మిగిలిన కూడా నేను ఇప్పుడు సేల్ చేస్తూనే ఉంటాను. మెల్లగా నా షాప్లో కూడా బర్డ్స్ కావాలని వస్తుంటారు, వాళ్ళకి ఇచ్చిస్తుంటాను బర్డ్స్ నేను. ఇదిగోండి చాలా చిక్స్ ఉన్నాయి ఇక్కడ కింద చూడండి. చాలా అంటే చాలా చిక్స్ ఉన్నాయి, చాలా హెల్దీ చిక్స్ అన్నీ, చాలా కలర్ఫుల్ చిక్స్ ఉన్నాయి. ఇవి కొన్ని కుండలకి తీసిన చిక్స్ ఉన్నాయి, కొన్ని ముందుగానే వెళ్ళిన చిక్స్ ఉన్నాయి చూడండి. ఇవి చాలా అంటే చిక్స్ ఉన్నాయి దీనిలో. ఇంకా మీరు ఇప్పుడు వీటిని ఈ కాలనీ లోపల కొన్ని నేను టాయ్స్ కూడా ఉంచాను చూడండి, ఉయ్యాల అవి. ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా ఇప్పుడు కడతాను. ఎందుకంటే చెప్పాను బర్డ్స్ ఇప్పుడు ఆడుకుంటూ ఉండాలి అవి. ఎందుకంటే వాటి యొక్క బెడ్డింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వాడు ఆడుకుంటూ మంచిగా అవి పేరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇంకా స్టిక్స్ కూడా కొన్ని ఎక్స్ట్రా పెట్టేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ట్రాగా బర్డ్స్ ఉన్నాయి, వాటి కోసం ఒక ఎక్స్ట్రా స్టిక్స్ కూడా పెడతాను. చాలా కలర్ఫుల్ బర్డ్స్ ఉన్నాయి చూడండి. ఒకవేళ మీకు నెక్స్ట్ సీజన్లో బర్డ్స్ కావాలంటే మీరు నాకు వాట్సాప్ చేయండి, కాల్ అయితే చేయకూడదు. ఇంకా ఎక్కువగా బర్డ్స్ ఉంటే నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను. అది కూడా చాలా ఎక్కువ దూరం కూడా చేయను, 500 kilometers లోపలనే. ఇదిగోండి మొత్తం కుండలు నేను ఇక్కడ పెట్టేశాను. ఇంకా ఎక్స్ట్రాగా ఒక 50-60 కొత్త కుండలను తయారు చేపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు బర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి, వాటి కోసం ఇంకా న్యూ కుండలు తయారు చేస్తాను. ఇంకా కొన్ని కుండలు చూడండి కొన్ని పలిగిపోయినాయి, అందుకోసం కొత్త కుండలు కూడా తయారు చేపిస్తాను బర్డ్స్ కోసం. ఇప్పుడు కుండలు అనేది ఎలా తయారు చేపిస్తాను అది కూడా మీకు వీడియో అనేది మీతో షేర్ చేస్తాను. ఇదిగోండి ఇంకా ఈసారి అయితే నేను కుండల్ని కలర్ అనేది వేయను. ఎందుకంటే దీంట్లో చాలా టైం పడుతుంది వేరే అన్ని కుండల్ని కలర్ వేయాలంటే. చాలా సీడ్స్ కింద వేసేసాను చూడండి. ఎందుకంటే బర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి, అందుకోసం నేను ప్లేట్ల సీడ్స్ వేయలేదు, మొత్తం కిందనే చేశాను. ఎందుకంటే చాలా బర్డ్స్ ఉన్నాయి తింటూనే. బర్డ్స్ అయితే ఇప్పుడు కానీ బ్రీడింగ్ సమయంలో తిన్న అంత సీడ్స్ అనేది ఇప్పుడు అవి బ్రీడింగ్ ఆపేసిన తర్వాత బర్డ్స్ అనేవి తినవు. బ్రీడింగ్ సమయంలో అవి చెక్ చాలా ఎక్కువ తినిపిస్తాయి. ఇప్పుడు ముందుగానే ఒకవేళ చెప్పాను నేను, బ్రీడింగ్ సమయంలో ఇప్పుడు పోయిన మంత్లో నా దగ్గర 150 kgs అనే కూరలు బర్డ్స్ తిన్నాయి. ఎందుకంటే చాలా చిక్స్ కూడా వచ్చాయి నా దగ్గర ఒక్కొక్క క్లాస్లో నాకు 200+ చిక్స్ వస్తాయి. చాలా చిక్స్ వచ్చాయి, ఎందుకంటే చాలా తిన్నాయి అవి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ సీజన్లో అయితే ఇంకా చాలా తింటాయి. ఎందుకంటే ఇప్పుడు 80 pairs ఉండే, నెక్స్ట్ సీజన్లో మన దగ్గర 200 pairs మన దగ్గర నెక్స్ట్ సీజన్లో ఉంటాయి. దానివల్ల చాలా అంటే చాలా చిక్స్ వస్తాయి. ఇంకా మన బర్డ్స్ కోసం చూడండి, నేను టాయ్స్ తయారు చేశాను, ఆ వీడియో మీకు చూపిస్తాను చూడండి. ఎంత మంచి టాయ్స్ అనేది బర్డ్స్ ఇప్పుడు కాలనీలో పెట్టాను. దీనివల్ల చూడండి బర్డ్స్ అయితే హ్యాపీగా దాని పైన స్టిక్ పైన కూర్చొని ఉన్నాయి. ఇది వేప చెట్టు కూడా కొమ్మలు తయారు చేశాను. చాలా ఈజీగా మన ఇంట్లోనే ఈ టాయ్స్ అని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో యొక్క లింక్ అనేది చూడండి, మీద ఐ బటన్లో ఇస్తున్నాను, మీరు చూడండి. వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది కొన్ని బర్డ్స్ అయితే హ్యాపీగా దీనిపైన ఉన్నాయి. ఇంకా మన సమ్మర్ సీజన్లో కానీ బర్డ్స్కి బెస్ట్ సమ్మర్ సీజన్ ఫుడ్ అనేది ఎలా మన బర్డ్స్కి ఇవ్వాలి ఆ వీడియో చూడండి, మీద స్క్రీన్ పైన వస్తుంది. రైట్ సైడ్ ఉన్న వీడియోని నొక్కి మీరు చూడొచ్చు మన బర్డ్స్కి సమ్మర్ సీజన్ ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి. అదేవిధంగా సమ్మర్ సీజన్లో మన బర్డ్స్కి ఇలా చేయకపోతే మన బర్డ్స్ అని చనిపోతాయి. అవి ఏది మనం ఎలా యూజ్ చేయాలి అది చూడండి. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న స్క్రీన్ పైన వస్తున్న వీడియోని చూడండి. అదేవిధంగా వేడి నుంచి మీ బర్డ్స్కి ఎలా కాపాడుకోవాలి ఆ వీడియో కూడా మీరు చూడండి, మీకు స్క్రీన్ పైన వస్తుంది. ఆ వీడియో చూడండి. ఇలా ఈ వీడియో చూసుకోండి. దీనివల్ల మీరు చాలా ఈజీగా మీరు బర్డ్స్ మీరు సమ్మర్ సీజన్లో కాపాడుకోవచ్చు. ఇంకా సెంటర్లో ఇంకా నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మన బర్డ్స్ సమ్మర్ సీజన్లో ఎలా కాపాడుకోవాలి, అదేవిధంగా నెక్స్ట్ సీజన్లో మీరు బర్డ్స్ మనం ఎలా బ్రీడింగ్ చేసి ఇలా వీడియోస్